నన్ను ముగ్ధుని చేయడం అనేటువంటిది జరిగింది. మన ఆకెనపల్లి గ్రామంలో మంచి విద్యార్థులు, టాలెంట్ గలటువంటి వారు తయారవుతున్నారంటే ఎంతో సంతోషకరమైనటువంటిది. అయితే ఒక కళా రూపంలోనే కాకుండా నిత్య జీవితంలో కూడా స్వయం కృషితోని ఎదగవలసినటువంటి అవసరం మీ పైన, ప్రధానంగా విద్యార్థుల పైన ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మీరు స్వయం కృషితోని కష్టపడి మంచి విద్యలో నైపుణ్యంతో ముందుకు వస్తే మీలో ఎంతమంది డాక్టర్లు అవుతారో చెప్పలేం, ఇంజనీర్లు అవుతారో చెప్పలేం, ఉపాధ్యాయులు అవుతారో చెప్పలేం, అదే రకంగా ఎమ్మెల్యేలు వీళ్ళల్లో ఎవరైనా అవుతారో నేను చెప్పలేం, అందువల్ల మంత్రులు అవుతారో అని చెప్పలేం. ఏమైనప్పటికైనా ఇదంతా స్వయం కృషి మీద ఆధారపడి అంశం తప్ప ఇది ప్రకృతి పరంగా వచ్చేటువంటి అంశం కాదు. అందువల్ల మీరు మీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను పూర్తి చేయడానికి విద్యలో మంచిగా చదువుకోవాలా, మీ పాఠశాలకు మంచి పేరు తేవాలా, మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మీ అందరికీ నా శుభాభివందనాలు, శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలపడం అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక విషయం చెప్పడం భావ్యం. ఇవాళ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే మన డిప్యూటీ డిఓ గారు చెప్పినారు, ఇది ఒక హై స్కూల్ డే సెలబ్రేషన్ కు సంబంధించినటువంటి వాతావరణంలో ఉన్నదని. నిజంగా అంతటి వాతావరణం నేడు సంతరించుకున్నది, చాలా మంచి ఆనందంగా ఉన్నది. నాకు సంబంధించినటువంటి పెద్దలు, ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రముఖులంతా కూడా దీనిలో ఈ కార్యక్రమంలో ఉండడం మరింత ఆనందకరమైనటువంటిది. అయితే వారు నన్ను కూర్చొని వాడినాడు, ఎందుకంటే నా కాలుకు కొంచెం దెబ్బ తగిలింది. ఇవ్వాలని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి మీ కార్యక్రమమే మొదటి కార్యక్రమం అయింది. హాస్పిటల్ నుంచి రావడం మీ ప్రధాన ఉపాధ్యాయులు కూడా నేను ఒక విషయం చెప్పాలా, మీ ప్రధాన ఉపాధ్యాయులు ఒకనాడు విద్యార్థి, ఆయన చిన్నతనం